ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ డిసెంబర్ 15, 2025. నిర్గమాకాండము 23వ అధ్యాయం 22వ వచనము. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై ఉందును. ఆమేన్. ప్రజల మధ్య ఉన్న ప్రభువైన యేసుక్రీస్తును గుర్తించాలి. క్రీస్తుకు విధేయులవ్వాలి. ఆయన దేవుని ప్రతినిధిగా ఉండి పరిపాలించేవాడు. తండ్రి నామంలోనే ఆయన మాట్లాడతాడు. ఆయన ఆజ్ఞ చొప్పున మనం వెంటనే జరిగించాలి. ఆజ్ఞని పట్టించుకోకపోతే వాగ్దానాన్ని పోగొట్టుకుంటాం. పరిపూర్ణమైన విధేయతకు ఎంత గొప్ప దీవెనో చూడండి. శత్రువుని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఎదురుదెబ్బ కొట్టాలి అనే విషయం నేర్పడానికి ప్రభు తన ప్రజల మధ్యకు వస్తున్నాడు. మనల్ని దీవించేవారిని ఆయన దీవిస్తాడు. మనల్ని శపించేవారిని ఆయన శపిస్తాడు. దేవుడు తన ప్రజల మధ్య సంపూర్ణంగా ఉంటున్నాడు. వారి పరిస్థితిని చూసి చాలా జాలిపడుతున్నాడు. ఎంత భద్రత మనకి ఇవ్వబడింది. వారు దేవునికే శత్రువులయ్యారని తెలిసినప్పుడు మన విరోధులకు ఇక మనం భయపడాల్సిన అవసరం లేదు. యెహోవా మన పోరాటాలు తన చేతిలోకి తీసుకుంటే మన శత్రు సైన్యాన్ని ఆయన చేతులకే విడిచిపెట్టచ్చు. మన వరకు ఆలోచించుకుంటే మనకు శత్రువులంటూ ఎవరూ లేరు. అయినప్పటికీ సత్య నిమిత్తం, నీతి నిమిత్తం యుద్ధాయుధాలు తీసుకొని వెళ్ళి పోరాడతాం. ఈ పరిశుద్ధ యుద్ధంలో శాశ్వతుడైన దేవునితో భాగస్వాములుగా ఉన్నాం. జాగ్రత్తగా యేసు ప్రభు ఆజ్ఞలను పాటిస్తే ఆయన మనపక్షంగా తన శక్తిని అంతటినీ ఉంచుతాడు. కాబట్టి మనం ఏ మనిషికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి అందు దీవించును గాక. ఆమేన్.